వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాలినడకన తిరుమల దర్శనానికి వెళ్లిన సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబం. కుప్పంలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు తీజ్ వేడుకలు ప్రతీకగా నిలుస్తాయని తెలిపిన బర్కాల శాసనసభ్యులు రేవూర్ ప్రకాష్ రెడ్డి. ములుగు మండలంలోని తండా గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి సీతక్క. విశాఖ బీచ్ రోడ్లో కదం దొక్కిన జూనియర్ డాక్టర్లు. వెస్ట్ బెంగాల్లో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం ఘటనపై ఆందోళన. వైజాగ్ సాగర్ నగర్ బీచ్ లోపల సముద్ర గర్భంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే, కాలినడకన తిరుమల దర్శనానికి వెళ్లిన సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబం. అలిపిరి కాలినడక మార్గంలో శ్రీవారి సర్వ దర్శనానికి వెళ్లిన హీరో మహేష్ బాబు భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కూతురు సీతారా. అయ్యో కూర్చున్నా రాడు. ములుగు మండలంలోని రామచంద్రపూర్ మరియు ముద్దునూరు తండా గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దన్సరి అనసూయ సీతక్క రామచంద్రపూర్ గ్రామంలో ఎన్ఆర్జీఎస్ నిధుల నుండి 3 కిలోమీటర్లతో చేపట్టిన గ్రావెల్ రోడ్ పనులను, అదేవిధంగా ఆంజనేయ స్వామి గుడి కాంపౌండ్ వాల్ భూమి పూజ చేసిన పనులు ప్రారంభించారు. అనంతరం ముద్దునూరు తండాలో నూతనంగా నిర్మించిన మారమ్మయాడి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. గుడి చుట్టూ ప్రహారీ గోడకు నిధులతో పాటు గ్రామ ప్రజల కోరిక మేరకు త్రాగునీటి ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం ఒక బోరు వేసుటకు నిధులు కేటాయించడం జరిగింది. అనంతరం తండా ప్రజలతో కలిసి నృత్యం చేసి అందరినీ ఆనందింపజేశారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని నెరవేరుస్తానని, ప్రజాప్రభుత్వం నిత్యం ప్రజల కోసం పనిచేస్తుందని మంత్రి వర్యులు సీతక్క అన్నారు. वरुणस्यन्न इन्द्रो बृहस्पतिः ओम नमो विष्णु नमो ब्रह्मणे वायुः ओम शांति 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 ओम भद्रं कर्णेभिः देवाः भद्रं पश्येयुः स्थिरैरङ्गैस्तुष्टुभागं सस्तनोभिः ध्रुवन्ते राजा ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवा अधिब्रुवन् अयं च ब्रह्मणस्पतः ध्रुवार्जा ध्रुवा पृथिवी ध्रुवं विश्वमिदं जगत् ध्रुवो राजा विशामयम् ओम शांति 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 ओम मही गातुं यज्ञाय
विष्णवे नमः ओम मनसूखनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः ओम ऋषिकेशाय नमः पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम श्रीकृष्णाय नमः ओम वासुदेवाय नमः ओम प्रद्युम्नाय नमः ओम अनिरुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः दक्षिणार्थमाय नमः चरण उपेन्द्र नमः हरि नमः ओम श्रीकृष्णाय नमः ओम श्रीकृष्ण श्रीनिवासाय मंगलम श्रीकांताय कल्याणधीर्धेत्तिनाम श्री वेंकटनिवासाय श्रीनिवासाय मंगलम मंगलम कौशलेन्द्राय महनीय गुणात्मने मंगलाशासनपरे मदाचार्य पुरोगमै सर्व इच्छपूर्वै आचार्यै सत्कृतायास्तु मंगलम। గీస్కొండ మండలం గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు తీజ్ వేడుకలు ప్రతీకగా నిలుస్తాయని పరకాల శాసనసభ్యులు రేవూరు ప్రకాష్ రెడ్డి అన్నారు. తీజ్ పండుగ సందర్భంగా గోధుమ బుట్టలు నెత్తిన పెట్టుకుని గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. ప్రకృతిని ఆరాధిస్తూ గొప్పగా పూజించే తీజ్ ఉత్సవాల్లో పాల్గొని గిరిజనులందరికీ తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డప్పు వాయిద్యాల మధ్య మొలకల బుట్టలతో ఊరేగింపు చేస్తున్న గిరిజన యువతులతో కలిసి ఎమ్మెల్యే నృత్యం చేశారు. భిన్నత్వాలకు అలవలమైన భారతదేశంలో ప్రతి ఒక్కరూ వారి పద్ధతుల్లో సర్వమానవుల శ్రేయస్సు పర్యావరణ హితం కోసం ఉత్సవాలు నిర్వహిస్తారని తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా స్కూబా డైవర్ వినూత్నంగా జాతీయ జెండాను రెపరెపలాడించారు. వైజాగ్ సాగర్ నగర్ బీచ్ లోపల సముద్ర గర్భంలో జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాపట్ల జిల్లా అద్దంకి మండలం బలరామకృష్ణపురం వద్ద తెలంగాణ ఆర్టీసీ బస్ శుక్రవారం తెల్లవారుజామున బోల్తాపడింది. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులు గాయాలయ్యాయి. క్షేత్రగాత్రులను ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గమనకరం జరిగింది. ఆ రోజు ప్రభు మీద గందరగోళం చేస్తామని చెప్పి ఒక లింగులకి పట్టుకు ఒక ముందుకు మన బండి ఉంది శ్రీరామ్ రైట్ వేస్తాం. కలకత్తా పీజీ సెకండ్ ఇయర్ మెడికల్ విద్యార్థి వైద్యురాలపై అత్యాచారం హత్యను ఖండించిన పీడీఎస్యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ నిందితులను కఠినంగా శిక్షించాలి. పీడీఎస్యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అంగడి కుమార్ ఈ సందర్భంగా పీడీఎస్యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అంగడి కుమార్ మాట్లాడుతూ మహిళా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైపోయింది. పూర్తి బాధ్యతగా రాష్ట్రం ప్రభుత్వం తీసుకొని దర్యాప్తును వేగవంతం చేసి నిందితులకు మరణశిక్ష పడే విధంగా చేయాలి. కలకత్తా అర్జికార్ మెడికల్ కాలేజ్ వైద్యశాల ప్రభుత్వ హాస్పిటల్లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. ఎంతో నిర్లక్ష్యంగా ఉందో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తుంది. మహిళలకు దేశవ్యాప్తంగా చిన్నపిల్లల నుండి మొదలు పెడితే పండు ముసలి వాళ్ళ వరకు అత్యాచారాలు హత్యలు జరుగుతున్నాయి. భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్రపోతున్నాయి. మనం ఓటు వేసి గెలిపిస్తే మనకు భద్రత లేకుండా చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళకి జెట్ సెక్యూరిటీ ఇతర పెద్ద సెక్యూరిటీలు పెట్టుకొని సందర్శిస్తారు. ఈ అత్యాచారం హత్య వెనుక ఎవరెవరున్నారో బహిర్గతం చేయాలి అంటున్నారు. అది ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని యొక్క పూర్తి నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అలాగే ఆర్టీఆర్ మెడికల్ సూపరింటెండెంట్ పైన, అలాగే ఆ స్టాఫ్ సిబ్బంది పైన, అక్కడ విధులలో ఉన్నటువంటి డాక్టర్ల పైన, పోలీస్ సిబ్బంది పైన కూడా సమగ్రంగా విచారణ చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని పశ్చిమ బెంగాల్ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కేసును వెంటనే సిబిఐకి మార్చాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే సుప్రీంకోర్టు జడ్జిస్ తోటి సమగ్ర విచారణ జరిపిస్తేనే ఆ యొక్క వైద్యురాలకి ఖచ్చితమైన న్యాయం జరుగుతుందని చెప్పి మేము పీడిఎస్ పక్షాన మేము అభిప్రాయం. ఇలాంటి ఘటనలు పునరావృతం ఉంటున్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా ఎన్ని చట్టాలున్నా కూడా ఇంత దారుణమైన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరగడం ఇది సిగ్గుచేటు. యావత్ సభ్య సమాజం తలదీర్చుకునే సంగతి ఇది. కానీ ఇప్పటికైనా కూడా ఆ యొక్క పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు మీకు కనీసం మీకు విఘ్నత ఉంటే మీ యొక్క సీఎం పదవికి మీరు రాజీనామా చేయాలి. కనీసం మహిళలకు భద్రత లేకుండా ఉండమంటే ఇది చాలా సిగ్గుచేటు విషయం. ఇది ఇప్పటికైనా కూడా మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారో దీన్ని వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు తొందరగా ఇది చేసి వారికి శిక్ష పడేలాగా ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతా ఆర్జీఆర్ మెడికల్ కళాశాల వైద్య కళాశాలలో మహిళా వైద్యురాలు సెకండ్ ఇయర్ పీజీ చదువుతున్న మహిళా డాక్టర్ పైన గవర్నమెంట్ హాస్పిటల్లో భద్రత కరువైపోయింది. ఈరోజు హత్య చేసినటువంటి ఎవరైతే హంతకులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వారు ఎంతైనా స్థాయి అయినా కూడా వెంటనే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. దీనికి పూర్తి బాధ్యత పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు వెంటనే వారి యొక్క ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. అలాగే సుప్రీంకోర్టు సెట్టింగ్ జడ్జి తోటి ఈ యొక్క ఎంక్వైరీని జరిపించి ఆ యొక్క అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి జిల్లా పక్షాన పీడీఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెస్ట్ బెంగాల్ ఇన్ కోల్కతా ఆర్జీఆర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఇన్ పీజీ సెకండ్ ఇయర్ rape and murder in accused is Sanjay Rao in more than accused కనీసము గవర్నమెంట్ హాస్పిటల్లో కనీసము సీసీ కెమెరాలు పనిచేయడం ఎంత నిర్లక్ష్యం ఉందో ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు వెంటనే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలి. చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారు కూడా రాజీనామా చేయాలి. న్యాయం జరగాలి. Responsibility is Pachim Bengal government is
West Bengal government is present in Chief Minister Mamata Banerjee. అలంపూర్ తాలూకాలోని ఐజ పట్టణంలో అర్ధరాత్రి సమయంలో యథేచ్ఛగా తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలు గెస్ట్ హౌస్ సమీపంలో గల వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ ఎదురుగా గల ఒక డబ్బాకు చోరీ ప్రయత్నించే సమయంలో పాన్ షాప్ యజమాని కుక్క గమనించి అరవడంతో యజమాని నిద్ర నుంచి మేల్కొని కిటికీలో నుంచి చూడగా 5 మంది వ్యక్తులు వారి ముఖాలు కనిపించకుండా మంకీ క్యాప్లు ధరించి కనిపించడంతో యజమాని గట్టిగా కేకలు వేస్తూ బయటికి వచ్చేసరికి 2 బైకుల మీద దొంగలు పారిపోవడం జరిగింది. పోలీసుల అధికారులు దృష్టి సాధించి దొంగతనాలకు పాల్పడే వ్యక్తులను పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు. విశాఖ బీచ్ రోడ్లో కదం దొక్కిన జూనియర్ డాక్టర్లు. వెస్ట్ బెంగాల్లో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం ఘటనపై ఆందోళన. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్.
ఇస్రో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి SSLV D3 EOS 08 మిషన్ను ప్రారంభించింది. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Plus 5 seconds. Normal. Superb liftoff of SSLV D3 EOS 08 mission. Sleek rocket soaring through the skies. जी हाँ, यह सफलतापूर्वक उत्थापन 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Plus 5 seconds. Normal. Superb liftoff of SSLV D3 EOS 08 mission. Sleek rocket soaring through the skies. जी हाँ, यह सफलतापूर्वक उत्थापन SSLV D3 लॉन्च व्हीकल का 20 seconds. और यह अपने उद्दिष्ट दिशा की ओर बढ़ चला है. కుప్పంలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నా క్యాంటీన్లో ప్రత్యేక పూజలు చేశారు. పేదలకు అన్నం పెట్టిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కడపిడి వికాస్ మరమత్ మునిరత్నం సురేష్ బాబు అన్నా క్యాంటీన్లను రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ప్రారంభించడం సంతోషంగా ఉంది. పేద ప్రజలకు అన్నం పెట్టడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని అన్నారు. ఎంతో మంది ప్రజల ఆకలి తీర్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లో 3 పూటల అన్నం పెడతాం. అన్నా క్యాంటీన్లో రోజుకు 1200 మందికి అన్నం పెడతాం. నేడు అన్నా క్యాంటీన్లో ఉచితంగా అన్నం పెడతామన్నారు. డోనర్లు ముందుకు వచ్చి అన్నా క్యాంటీన్లకు డొనేషన్లు అందజేస్తున్నారు. రాష్ట్రంలోని పేద ప్రజలు ఆకలితో ఇబ్బందులు పడకూడదని అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. गोत्रोद्भवस्य नारा चंद्रबाबु नामधेयस्य धर्मकान्तायाः भुवनेश्वरी नाम्न्याः नारा लोकेश नामधेयस्य ब्राह्मणी नाम्न्याः देवांश नामधेयस्य सर्वेषां सहकुटुम्बानां ఫోటోకి టౌన్ వాళ్ళు ఎవరు రావాలి, దూరంగా వెళ్ళండి అందరం. ఇన్విటేషన్ మీకు స్పెషల్గా ఇచ్చినందుకు కమిషనర్ గారు. ఓకే
నల్గొండ జిల్లా నాంపల్లి మండలం 78వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నాంపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ సంబంధించి గిరిధవర్ దయాకర్ రెడ్డి విధులు నిర్వహిస్తూ ఈ సంవత్సరం కలెక్టర్ సి నారాయణ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ప్రశంస పత్రం అందుకున్న అనంతరం కలెక్టర్కి కృతజ్ఞతలు తెలిపారు. మీరందరూ ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో దాదాపు 575 పిఎం 33 పకోడే సాధ్యమైనంత వరకు కొన్ని పరిష్కరించగలిగినాం. ఇంకా కూడా 100% పరిష్కరిస్తాము. దానికి మీరందరూ కూడా సహకరించాలి. కొన్ని 100 మందికి న్యాయం చేద్దామంటే 2-3కి అన్యాయం జరుగుతుంది. అది జగమెరిగిన సత్యం. స్వతంత్ర పోరాటం అప్పుడు కూడా న్యాయం జరిగింది, న్యాయం జరిగింది. కానీ 100 మందికి మనం న్యాయం చేయలేదు. 4 కొడుకులు ఉంటే 4 కొడుకులకు తల్లి సమన్వయం చేయకపోవచ్చు. ఎందుకంటే వాడు ఇవ్వకపోవచ్చు. దుర్మార్గుడు అవుతాడు, మంచోడు అవుతాడు, కలెక్టర్ అవుతాడు. అదేవిధంగా కొంతమంది తిడుతారు. అవి కూడా మాకు మంచిగానే భావిస్తాం. మేమేం కోపడం, మేము సీరియస్గా. నాకు తెలిసింది ఏంటంటే అందరూ అంటారు కలెక్టర్ ఆఫీసర్ ఏందా నాకెళ్ళి ఎంఆర్ ఆఫీసర్ అంటే 3 ఏళ్ళ నుంచి పని చేస్తున్నావు. ఒక తిట్టుడు మంచోడు సార్ వస్తాడు అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు మాట్లాడుతాడు. తర్వాత నేనంట అయిపోయిందా మంచి నిన్న వస్తాయి. ఆ విధంగా నడుచుకోవడం. పత్రిక విలేకరులు కూడా సరే మీరు మంచి చేసినప్పుడు మంచిగా రాసుకుంటూ, చెడు చేసినప్పుడు చెడే రాసుకుంటారు. ఒకటిలో చెడు ఏమని మేమేమంటలేదు. మేము సుఖపురంగా తేలుకుంటున్నాం. జరుగుతాయి, తప్పు జరుగుతాయి. అధికారుల ఒత్తిడితోటో పైకే ఒత్తిడితోటో కొన్ని సంఘటనలు సహజం. అది దాన్ని మీరు మంచి భావంతో తీసుకోవాలని మీ అందరికీ ధన్యవాదాలు. మీ అందరికి తీసుకుని అవార్డు వచ్చింది. దానికి కూడా మీకు అందరికీ ధన్యవాదాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.